తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. సరే, ఇప్పటి వరకు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మీరు చూశారు. సో వాస్తవానికి జరగబోయే పరిణామాలు ఏంటో కూడా నేను చెప్పబోతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు ఏంటి, దాంతోపాటు విపక్ష పార్టీలను ఎందుకు బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది, భయమా లేకపోతే నిజంగా భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రాలేము, ఇప్పుడే అన్నీ సెట్ చేసుకుందామనే ఆలోచన, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో మొత్తానికి ఇప్పటి వరకు ఎవరైనా మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేకపోతే లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా ఇప్పుడే చేసేయరు. రైట్, ఇక మొత్తానికి ఒక ప్రధానమైన అంశాన్ని నేను తీసుకొచ్చిన ఏంటి అంటే, వచ్చే వారం రైతు భరోసా నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖకు సీఎం ఆదేశం. ఇప్పటికే 3,000 కోట్లు సిద్ధం, మరో 4,000 కోట్లు అప్పు కోసం ఆర్బీఐకి లేక. ఎల్లుండి రైతు నేస్తం సభకు సీఎం హాజరు. అదే రోజున అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్. సాగు భూములలో ఎకరానికి 6,000 చొప్పున సాయం. గతంలో నిధుల కొరతతో 4 ఎకరాల లోపు వారికి రైతు భరోసా అంటూ కూడా చెప్పిన ప్రకటన ఇక్కడ ఒకసారి చూస్తున్నాం. సో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి, రైతు భరోసా ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్న, వానాకాలం కాబట్టి రైతు భరోసా రేవంత్ రెడ్డి వేయబోతున్నాడు. ఇది వాళ్ళు రాయడానికి, నేను చెప్పడానికి, వినడానికి మస్తున్నది, జోర్దార్ తాలియా జబర్దస్తుగా ఉన్నది. కానీ విషయం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వ్యవసాయం చేసే రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేది వేసేది. 100 ఎకరాలు ఉన్నోళ్లకు అప్పు ఉంటుంది, 50 ఎకరాలు ఉన్నోళ్లకు అప్పు ఉంటుంది, 10 ఎకరాలకు అప్పు ఉంటుంది, 1 గుంట ఉన్నోనికి అప్పు ఉంటుంది. సో ఇది వాస్తవంగా తెలంగాణలో రైతు అందరికీ కూడా తెలిసిన విషయం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే, ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు వేయడానికి ప్రధానమైన కారణం అంటే, భూమి సాగు చేస్తున్న ప్రతి రైతుకు వేస్తేనే దాన్ని రైతు భరోసా అంటారు. లేదు మేము 4 ఎకరాల లోపు గతంలో వేసినాం, ఇప్పుడు 6 ఎకరాల లోపు మాత్రమే వేస్తామంటే రైతు భరోసా ఎట్లయితుంది అనేది తెలంగాణ రైతాంగం అడుగుతున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. సో నేనేమంటున్నానంటే, ఇది రాజకీయ ఎజెండా కోసం మన ప్రభుత్వం చేయబోతున్న ఒక పెద్ద కుట్ర. ఎట్లా అంటారా? సో వచ్చే వారం రైతు భరోసా అనేది విన్నారు కదా. సో ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో ఒకసారి విందాం. వచ్చే వారం నుంచి వానాకాలం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఎకరాకు 6,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈసారి ఎలాంటి కటాఫ్ లేకుండా సాగు భూములు అన్నింటికీ పంట సాయం అందించనున్నట్లుగా సమాచారం. అయితే రైతు భరోసా స్కీమ్ కోసం కావాల్సిన నిధుల సమీకరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఎల్లుండి అధికారిక ప్రకటన. అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు. అదే సమయంలోని రైతు భరోసా స్కీమ్ అమలు తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. ఈసారి సాగు భూములు అన్నింటికీ ఎకరాకు 6,000 చొప్పున కూడా. ఈసారి సాగు భూములు అన్నింటికీ కూడా ఎకరానికి 6,000 గుర్తుపెట్టుకోర్రి. వ్యవసాయం సాగు చేసే ప్రతి రైతు గుర్తుపెట్టుకోర్రి, సాగు భూములు అన్నింటికీ ఎకరానికి 6,000 రూపాయలట అందిస్తామని చెప్తున్నారు. ఇక ఆర్థిక వనరుల కోత కారణంగా గత సీజన్లో రైతులకు భరోసా స్కీమ్ అమల్లో జాప్యం జరిగింది. కేవలం 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పంట సాయం అందించి మిగతా రైతులకు డబ్బులు చెల్లించలేదు. నిధుల కొరత కారణంగా కొందరికే చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు మిగతా రైతులకు ఎప్పుడు సాయం చేస్తారు అనే అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఏమని చెప్తున్నారు అంటే, పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల లోపు ఉన్న వారికి పూర్తి స్థాయిలో గతంలో చెల్లింపులు జరిగినాయి. 4 ఎకరాల పైబడిన ఏ ఒక్క రైతుకు కూడా చెల్లించలేదు. కేవలం నిధుల కొరత వల్ల మాత్రమే మేము లేకపోయాం, కానీ ఇప్పుడు చెల్లిస్తాం. మరి ఇప్పుడు ఏమన్నా నిధులు హోమ్ భీమ్ బుట్ అంటే పైనుండి ఏమన్నా రాలి పడతానా పైసలు? అప్పుడు ఎంత నిధుల కొరతుందో దానికి డబల్ ఉన్నది ఇప్పుడు. ప్రభుత్వం చెప్పకపోయినా కూడా ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే నిధుల సమీకరణ విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది తెలంగాణ యావత్తు సమాజాన్ని అందరికీ తెలుసు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నింటి కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, వచ్చే వారం రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎకరానికి 6,000 చొప్పున అందరి రైతులకు వేయాలని కోరుకుందాం. సో ఈ స్కీమ్ ఇక్కడ మీకు కనబడ్డది కదా, దీనికి రిలేటెడ్గా మరో అంశం చెప్తా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ఇది కథ. నోటిఫికేషన్ ఎప్పుడు? ఏం నోటిఫికేషన్ అండి? గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలకు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే పంచాయతీ ఎన్నికలు, దాని నోటిఫికేషన్. దాంతోపాటు ఎంపీటీసీ ఎన్నికలు, దాంతోపాటు జెడ్పీటీసీ ఎన్నికలు,
సో ఇట్లా దాంతోపాటు మున్సిపల్గా రకరకాల ఎన్నికలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల కోసం మాత్రమే అక్కడ రైతు భరోసా సరువైంది. ఎన్నికల లబ్ధి చేకూరడం కోసమే ఇక్కడ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి మళ్ళొక్కసారి నోటీసులు ఇచ్చిలు. ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే ప్రభుత్వం రాజకీయ ఓటు బ్యాంకు కోసం మాత్రమే పనిచేస్తున్న తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో ఇక్కడి అభివృద్ధి కోసమో చేస్తున్నది అనుకోవడం తలాతోకా లేని మాట అని కొంతమంది విశ్వసిస్తున్నారు. సో ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ ఎప్పుడు? వారంలో ఉంటుందన్న సీతక్క, తర్వాత తూచంటూ ప్రకటన. లోకల్ బాడీ ఎన్నికలపై కన్ఫ్యూజన్, స్థానిక ఎన్నికల కోసం పార్టీల వెయిటింగ్, విజయం పరంపర కొనసాగించాలని కాంగ్రెస్ వ్యూహాలు, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందన్న ఆశలో గులాబీలు, సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్న కాషాయ నేతలు, ఉత్కంఠ వేళ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు. వారం రోజులలో నోటిఫికేషన్ ఉంటుందని ప్రకటన, జూలైలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం. తర్వాత మాట మార్చిన మంత్రి, వారం 10 రోజులలో ఎన్నికలపై క్లారిటీ వస్తుందంటూ వ్యాఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా జూలైలో ఎన్నికలు ఉంటాయని చెప్పింది, దాని తర్వాత వారం 10 రోజులలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పిళ్ళు. ఒక మంత్రి పదవిలో ఉండి ఎంత అద్భుతంగా మాట మారవచ్చు అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మనం మాట్లాడితే మాత్రం తప్పైతుంది. అది లోకల్ కంటే ముందే కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వారీగా వివరాలు కోరిన పార్టీ నాయకుల పేర్లు ఫిల్టర్ చేస్తున్న మీనాక్షి నటరాజన్, సామాజిక న్యాయంతో భర్తీకి ప్లాన్, ఇక పనిచేసిన వాళ్ళకే పదవులు, సంస్థాగత నిర్మాణమే టార్గెట్, పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలి. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అంటూ కూడా ఇక్కడ చెప్తున్న అంశాన్ని చూడొచ్చు. సో మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగబోతున్న అతిపెద్ద వార్ లోకల్ బాడీ ఎన్నికలు. ఇందులో సత్తా చాటాలని 3 ప్రధాన పార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి. వరుస ఓటములకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత విజయం పరపర కొనసాగించాలని కాంగ్రెస్ చూస్తున్నది. అటు పెరిగిన ఓట్ షేర్తో సత్తా చాటాలని బీజేపీలలో ఆశల్లో ఉంది. సో 3 పార్టీలు స్థానిక ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న తరుణం అయితే కనబడుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా నేను కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వానికి తీర్పు ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మనం క్లారిటీగా కూడా ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇది ఉద్యమ పార్టీ, దాంతోపాటు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న పార్టీ. సో దీనికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలలో 1.5 ఓటు శాతంతో ఓటమి పాలైపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి ఏర్పడింది. ఇక దాని తర్వాత ఇప్పుడు ఎన్నికలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించని పరిణామాలలో ఒక కలల సామ్రాజ్యంలోని ఊహించని విధంగా అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీకి సంబంధించి కాస్తో కూస్తో ఈ 2 పార్టీల మధ్య ఫైటింగుల వల్ల దీనికి ప్లేస్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్రజలు ఓటు వేసే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో సమస్యల పట్ల పోరాటం చేసింది లేదు. 6 గ్యారెంటీల విషయంలో కానీ, 13 అంశాల విషయంలో కానీ, 420 హామీల విషయంలో కానీ ప్రజల్లోకి నేరుగా వెళ్ళి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన దాఖలాలు లేదు. పోనీ ఒకవేళ ఫైట్ చేసినా పొద్దుగాల ఫైటింగ్ చేయడం, మధ్యాహ్నం మళ్ళీ ఏదో అధికారిక కార్యక్రమంలో బీజేపీ నేతలు కలిసి కూర్చోవడం పరిపాటిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ పార్టీకి నాయకత్వాలేమి చాలా తీవ్ర స్థాయిలో కూడా వేటాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా భారతీయ జనతా పార్టీకి నాయకత్వాలేమితోని దాంతోపాటు సమస్యల పట్ల పోరాటం చేయడంలో వెనకబడిపోయింది. సో దీనికి సంబంధించి పూర్తిగా కూడా స్థానిక సంస్థలు అంటే వీళ్ళకు ఫైటర్స్ ఉన్నారు, అంటే వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు పనిచేయడానికి చాలా స్పష్టంగా ఉన్నారు. అది కాస్త వీళ్ళకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బీజేపీకి కేవలం కార్యకర్తలను మాత్రమే నమ్ముకోవాలి. మేము అది చేసినాం ఇది చేసినాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. అలాంటి ఊహాగానాలన్నీ కూడా తూచ్. ఇక బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితికి సంబంధించి వీళ్ళకు ప్లస్ మైనస్ ఏంటంటే, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది. దాంతోపాటుగా మొన్న జరిపిన 25వ వసంతానికి సంబంధించి వచ్చిన ప్రజలను చూస్తే అర్థమైపోయే పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్లకు ప్లస్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు చాలా దగ్గరుండి బలంగా కూడా ప్రజల వైపు నిలిచింది ఈ 17 నెలల కాలంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, అంతకు మించి వేరే పార్టీలు లేవు. ఇది క్లియర్ కట్. సో దీనికి సంబంధించి మనం చూస్తాం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా
మైనస్ ఏంది అంటే అధికార పార్టీ వేధింపులు, అంటే కాళేశ్వరం విషయంలో నోటీసులు కానీ, ఫార్ములా ఈ రేస్ కేసు నోటీసులు కానీ, ఇవన్నీ మైనస్లుగా మారిపోతాయి. కానీ ఆ కేసుల వల్ల సింపతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైడ్రా బాధితులు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారు. దాంతోపాటు మూసీకి సంబంధించి కానీ గిరిజన పాఠశాలల్లో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఎదుర్కొన్న తీరును చూసిరు. ఆ రైతు భరోసా, రైతు బీమా కానీ, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, దాంతోపాటు యువత కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడే అవకాశం ఉంటుంది. కానీ ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి పోకుండా కాపాడుకోవడం ఈ పార్టీకి కత్తి మీద సాము లాంటిది. సో బీఆర్ఎస్ పార్టీకి విపక్ష పాత్ర అద్భుతంగా పోషించింది. దీంట్లో సక్సెస్ అయింది. గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టించేందుకు ఉత్సాహంగా అక్కడి ప్రజలే ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి ప్లస్ పాయింట్గా కార్యకర్తలు ఉన్నారు. దాంతోపాటు సమస్యల మీద పోరాటం చేసిన అది ప్లస్గా మారిపోతుంది. వాళ్ళని వేధించే తీరు కూడా ప్లస్గా మారే అవకాశాలు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలు, 13 అంశాలు, దాంతోపాటు 420 హామీల అమలు కాలేదు. కేవలం వీళ్ళకున్న ఒకటే ప్లస్ పాయింట్కి మనం అధికారంలో ఉన్నామనే ఒక ఎజెండా తప్ప వీళ్ళకి సంబంధించి కలిసి వచ్చే అంశం ఒక్కటి కూడా లేదు. ఏదైనా ఒక టాస్క్ తీసుకుంటే దాన్ని చివరి వరకు కూడా మొత్తం కంప్లీట్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనబడిన దాఖలాలు లేవు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు 3 పార్టీలకు సంబంధించి. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చేసిన దాంట్లో పూర్తిగా కూడా ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కాస్తో కూస్తో బీజేపీకి ఉంటే కేవలం అధికారాన్ని నమ్ముకొని మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో ఎన్నికలలోకి వెళ్ళాలి తప్ప అంతకు మించి మరే ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఫుల్ఫిల్గా ఒకటే, ఏది సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా గెలుపు కోసం తహతహలాడే తీరైతే మనం చూస్తున్నాం కదా. ఆ గెలుపు తీరాలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. ఇది చూసిల్లా మీ గ్రామాలలో ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, లేకపోతే ఆర్డీఓ కానీ, లేకపోతే ఇతరత్ర అధికారులు ఉంటారు కదా, కలెక్టర్ స్థాయి కింద నుంచి ఇక పై వరకు అంతా ఇక పూర్తి స్థాయిలో ఒకసారి చూడురి. మళ్ళీ ఇంజనీర్లు కానీ, వీళ్ళు పంచాయతీ శాఖల పనిచేసేటోళ్ళు కానీ, అధికారుల ఇష్టారాజ్యం ఏం జరుగుతుంది? అద్దె వాహనాల పేరుతో బిల్లులు, తిరిగినట్లు రికార్డులు, పంచాయతీరాజ్లో అధికారుల నిర్వహణ, ప్రతి నెల 34,000కు పైగా కూడా వాహన బిల్లులు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి. అద్దె వాహనదారులు ముందుకు రాకపోవడంతో సొంత వాహనాలు వినియోగిస్తున్న ఎంపీడీఓలు, బిల్లుల చెల్లింపులలోనూ ఆలస్యం, తక్కువ ఇస్తుండడంతో వెనకంజ. ఇంజనీర్ల అక్రమార్కులు, బినామీలతో ఆ పనులు దక్కించుకుంటున్న జీహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీర్లు ప్రధాన కార్యాలయాల్లో కంటిన్యూ మెయింటెనెన్స్ పనులు, వరుసగా వెలుగు చూస్తున్న అక్రమాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చర్య అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజులలో ఏదైనా ఒక చిన్న ఉద్యోగం 15,000 పైచిలుకు నుంచి 30,000-40,000 వరకు చేసిన ప్రతి ఒక్కరు కూడా, దాంతోపాటు ఉద్యోగాలు చేయని వాళ్ళు ఎవరైనా కూడా కారు కొనుక్కునేది సర్వసాధారణంగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో, గతంలలో అంటే గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద ఇతరత్ర ప్రయాణం చేసేది. ఆ తర్వాత ఎడ్ల బండ్లు, లేకపోతే ఇతరత్ర వాహనాలు, ఆ తర్వాత సైకిళ్ళు, ఆ తర్వాత చిన్న స్కూటర్లు, ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా కూడా ట్రాక్టర్లు కానీ, డీసీఎంలు కానీ ఇతరత్ర ఎక్కడికైనా వెళ్ళడానికి ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కారు అనేది ఉంటుంది. మరి ఇక్కడ అధికారులకు సంబంధించి కారు ఉండదా అంటే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నెల లక్షలలో జీతం అయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాలను అద్దెగా చూపుతూ అటు ప్రభుత్వ ఖజానాకు, ఇటు నిరుద్యోగులకు ఉపాధికి కొందరు అధికారులు గండి కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి లక్షలలో ఖర్చు చేసి కొత్త వాహనాల కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో వాహనాలు అవసరం ఉన్న చోట అద్దె వాహనాలు వినియోగించుకోవాలని నెలసరి చెల్లింపులు అయితే చేస్తున్నది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటున్నారు, వాళ్ళ వాహనాన్ని అద్దె వాహనంగా చూపెట్టి లక్షలలో చెల్లింపు చేస్తున్నారు. మొన్న ఒక విచిత్రం ఏంటంటే ఒక జిల్లాకు సంబంధించిన అధికారి ప్రతి నెల కూడా దాదాపుగా 34,000 పైచిలకు తీసుకుంటున్నాడట. అరే నిజానికి ఇంత ఖర్చు అవుతుందా అని ఆయన ఫోన్కు సంబంధించి సిగ్నల్ ట్రేసింగ్ కానీ, లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అనేది చెక్ చేసిల్లు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఆయన ఏడి పోతున్నాడు, ఏం కథ అనేది చెక్ చేస్తే పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా కూడా కనబడే ఎపిసోడ్ ఏంది అంటే ఎక్కడ కూడా ఆయన తిరిగింది లేదు, చేసింది లేదు. పోనీ ఆఫీస్కి ఏంటంటే వారంలో 4 రోజులు మాత్రమే, మిగతాది 2 కాన్ఫరెన్స్లు అంటాడట, అటంటాడట, ఇటంటాడు అనేది క్లారిటీ కొలిక్కి వచ్చిన అంశం. సో దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఆయనే ఆ నెల పూర్తయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి గదే 34,000 పైచీలకు ఖర్చులను చూపెట్టిండట. తిరిగేది లేదు, ఏదీ లేదు.
సో ఇక్కడ అధికారులు ఎంత నీతివంతంగా, ఎంత దర్జాగా, ఎంత అద్భుతంగా ఉన్నారో మీకు అర్థమవుతుందా? అవినీతికి అడ్డాగా ప్రజా సొమ్మును అంటే ప్రభుత్వ ఖజానాను గండి కొడుతూ విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారు అనేది ప్రధానమైన ఎపిసోడ్. ఇక దీనికి సంబంధించి కొందరు అధికారులకు సంబంధించి ఏమైనా మాట్లాడితే ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయిపోతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఎలా ఉంటుంది, ఏమైపోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. మీరు మొన్న చూసిలు మొత్తానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమానానికి సంబంధించిన కూలిన ఘటనకి సంబంధించి ఇందులో చనిపోయిన వారి కుటుంబాలది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. కలనను కూల్చిన విమానం, చనిపోయిన భార్య చివరి కోరికను తీర్చి చివరకు ఆమె దగ్గరికే వెళ్ళిపోయిన భర్త, పెళ్ళైన 2 రోజులకే నవవరుడు మృతి, పెళ్లి కుదిరిందన్న ఆడబిడ్డ ఆనందం ఆవిరి, భర్త బర్త్డే కోసమని భార్య సర్జరీకి ఓ చెల్లి, కొడుకు కొన్న కొత్త ఇంటిని చూద్దామని చూడకుండానే వెళ్ళిపోయిన వృద్ధ దంపతులు, హృదయాలను మెలిపెడుతున్న విమానయాన ప్రమాద మృతుల కన్నీటి కథలు వెదలు. సో మొత్తానికి అహ్మదాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన అంశాన్ని చూసాం. భారత్లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త, కొడుకు కొత్తగా కట్టుకున్న ఇల్లును చూద్దామని వచ్చిన తల్లిదండ్రులు, పెళ్లి నిశ్చయం కావడంతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటున్న యువతి, భర్త పుట్టినరోజును కలిసి జరుపుకోవాలన్న ఆశపడ్డ భార్య, కళ నెరవేరిందన్న ఆనందంలో హెయిర్ హోస్ట్, సర్జరీ కోసం వచ్చిన ఆడబిడ్డ, లండన్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామనుకున్న సిస్టర్స్, గురువారం ఎయిర్ ఇండియా విమానం కుప్పగోలిన ఘటనలో అసలు బాసిన వారి ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి బాధ మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి పలు సంస్థలు ఏంది అంటే మీడియా ఛానళ్ళు ఒక్కొక్కరు తగ్గట్టుగా ఒక్కొక్కరు ఏంది అంటే రాస్తున్న కథనాలు మనం చూస్తున్నాం. సో విరిగిన తలుపే కాపాడింది, కండ్ల ముందే పలువురు మరణించారు, మరణం తథ్యమని భావించాను కానీ గ్రౌండ్ ఫ్లోర్పై కూలడంపై నా అదృష్టం, మృత్యుంజయుడు రమేష్ మనోగతం అంటూ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి విమానయాన ప్రమాదంలో పూర్తి స్థాయిలో ఏకైక వ్యక్తి ఒక్కరు బ్రతికొచ్చారంటే ఈ రమేష్కు సంబంధించి. ఇక దాంతోపాటు ఇక్కడ చూస్తున్నాం కదా పూర్తి స్థాయిలో విమానయాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం. అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమానయాన ప్రమాదంపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం వల్ల 265 మంది మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కూడా ప్రారంభించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసాం. నానా ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటామంటూ కూడా పైలట్ సుమిత్ తన తండ్రితో అన్న చివరి మాట. ఇక కొందరు మరణం గురించి తెలియని తల్లిదండ్రులు అంటూ చూడొచ్చు, కుటుంబం అంతా కూడా విషాదం అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ కళ తీరింది అంటూ కూడా చూడొచ్చు. ఇక అదే ఆమెది ఆఖరి కాలు, ఇక భార్య చివరి కోరిక తీర్చేందుకు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి లక్కీ నెంబర్ ఏంది 1206, ఇక్కడ 12/06 విజయ్ రూపానికి సంబంధించి కలిసి రాని లక్కీ నెంబర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ మరో అంశం ఏంటంటే వివాహం నిశ్చయం అంతలోనే విషాదం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి బాధాన్ని. సో మొత్తానికి విమానయానానికి సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మన ఊళ్ళల్లో ఉండే గతంలో చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలలో చూస్తాం, బస్సు వెళ్తా అంటేనే కింద రేకు ఊడిపోవడం లేకపోతే ఏదో ఒకటి కింద పడుతున్న సంఘటనలు ఉన్నాయి కదా. ఈరోజు విమానయాన సంస్థ నిర్వాహకులు కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది ప్రాణాలు పోయినాయి అనేది వాస్తవం. ఎందుకంటే దానికంటే ముందు ఒక ప్రయాణికుడు రిలీజ్ చేసిన వీడియో మీరు అందరూ కూడా చూశారు. దాంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడిన దృశ్యం ఏంది, అది ఏసీలు పనిచేయకపోవడం, దాంతోపాటు ఉక్కపోత ఉన్న పరిస్థితి కనబడుతుంది. అనేక రకాలుగా కూడా సేఫ్టీ లేదు, అనేక రకాలుగా కూడా అక్కడ ప్రయాణికుడు వివరించిన పరిస్థితి సాంకేతిక లోపం కారణంగానే పూర్తి స్థాయిలో అక్కడ ఏంది దాన్ని అక్కడ ఉంచిర్రు అనేది రకరకాలుగా విన్నాం. సో ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా ఒకటే అంశం అందరినీ కూడా కలవరపెట్టింది ఏంటంటే అందరికీ సంబంధించి వాళ్ళ కళల జీవితాన్ని ఒకరు కాదు ఇద్దరు కాదు కదా ఇంతమంది చనిపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నివ్వరబోయే విషయం నిర్ఘాంతమైన పరిస్థితికి మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటు ఈ ఒక ఇది చూడాలి, గద్దర్కు అవమానం, ఆయన ఫోటో లేకుండానే జ్ఞాపిక, ఆహ్వాన పత్రికలలోనూ కనిపించలే, ఆంధ్ర సినీ పెద్దల లాభీయంకు తలొగ్గిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బివి నరసింహారావు కమిటీ సూచనలు పక్కన పెట్టిన అవార్డు పేరుతో మార్పు, ఇక నెటిజన్లు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అంటూ కూడా నేడు గద్దర్ ఫిలింఫేర్ అవార్డు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గద్దర్కు సంబంధించిన ఆహ్వాన పత్రిక గిల్లు ఉన్నదో ఇలా కనీసం గద్దర్ ఫోటో లేదండి. గద్దర్కు సంబంధించిన ఫిలింఫేర్ అవార్డులు అంటూ కూడా పెట్టిరు కానీ కనీసం ఆయన ఫోటో లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? లేదు, మేము గద్దర్ కుటుంబాన్ని గౌరవించినాం, గద్దర్ కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చినాం, గద్దర్ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తానం అని రకరకాలుగా చెప్పిలు. కానీ ఫైనల్గా ఇక్కడ జరిగింది ఏంది,
గద్దర్ను అతి ఘోరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా గద్దర్కు సంబంధించి అవమానపరిచింది వాస్తవం కదా. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏం కావాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కూడా గద్దర్ విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అతి దారుణమైన, క్రూరమైన, నీచమైన చర్యలు ఇవన్నీ. నేను చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం మారదండి. మనం ప్రభుత్వాన్ని మారుస్తే తప్ప ప్రభుత్వం మారే ఆలోచనలో ఉంటుంది తప్ప ప్రభుత్వాన్ని మనం మార్చాలి. లేకపోతే ఈ ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వానికి మారే ఆలోచన ఉంటుంది అంటే అది తప్పు. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద అనేక రకాలుగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్, లైక్ చేయండి.